ఏబిఎన్ రాధాకృష్ణ చిత్తపలుకు కార్యక్రమంలో అన్ని అబద్ధాలే ఆడారని మండిపడ్డారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. రాధాకృష్ణ అన్నం తినేవాడే అయితే మహిళల గురించి దిగజారి మాట్లాడారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ నేతల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడటం సరికాదన్నారు. రాధాకృష్ణ ఇంట్లో వాళ్ల దగ్గర అలా మాట్లాడితే చీ కొడతారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధాకృష్ణ చంద్రబాబుకు బ్రోకర్ అని, స్వేచ్ఛ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే మహిళలు ఉమ్మేస్తారన్నారు. రాబోయే రోజుల్లో బాబు రాధాకృష్ణకు మహిళలే బుద్ధి చెబుతారన్నారు. రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి ఏబిఎన్కి సంబంధించినటువంటి వ్యక్తి. చెత్త పలుకు కార్యక్రమం, అది చెత్త పలుకు కార్యక్రమం. చెత్త పలుకు కార్యక్రమంలో కొన్ని మాటలు ఆయన మీడియా ద్వారా చూపించాడు. నాకు తెలిసి రాధాకృష్ణ కడుపుకు ఏమి తింటున్నాడో తెలియదు, కానీ నిజంగా అన్నం తినేవాడే అయితే అన్నం తినేటువంటి ఏ వ్యక్తి కూడా మనిషి జన్మ ఎత్తినటువంటి వాడు, మనిషి జన్మగా బ్రతికేటువంటి వాడు ఇలాంటి మాటలు మాట్లాడు. అతను మాట్లాడినటువంటి చందాలమైనటువంటి మాటలు, భాష మహిళలు ఈ సమాజం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నిజంగా బాధాకరమైనటువంటి విషయం సరే ఇటువంటి దగులుబాజీలు మాట్లాడేటువంటి మాటలు చూపించేటువంటివి ఎంత దిగజారుడుతనం అనేటువంటి దానికి ఒక్కసారి ఆ వీడియో కూడా మీకు ప్లే చేసి చూపిస్తాం, చూడండి.